లడక్ నది ధాటికి యుద్ధ ట్యాంక్ వరదలో కొట్టుకుపోవడంతో 5 సైనికులు మరణించారు. మృతుల్లో ప్రకాశం జిల్లాకి చెందిన వాసి రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇక రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ముత్తుమల రామకృష్ణారెడ్డి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెలవుపై ఎప్పుడు వచ్చినా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన మృతి జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్తులు వాపోయారు. రామకృష్ణారెడ్డికి 2 కుమారులు. పెద్ద కుమారుడు నేవీలో ఆఫీసర్ ర్యాంకులో పనిచేస్తుండగా చిన్న కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. మరో 5 నెలలు రామకృష్ణారెడ్డి పదవి విరమణ చేయాల్సి ఉండగా ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. సాయంత్రం వరకు మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఎస్ సుధాకర్. లడక్ నది ధాటికి యుద్ధ ట్యాంక్ వరదలో కొట్టుకుపోవడంతో 5 సైనికులు మరణించారు. మృతుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన వాసి రామకృష్ణారెడ్డి ఉన్నారు. రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ముత్తుముల రామకృష్ణారెడ్డి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సెలవుపై ఎప్పుడు వచ్చినా అందరినీ ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన మృతి జీర్ణించుకోలేకపోతున్నామని గ్రామస్తులు వాపోయారు. రామకృష్ణారెడ్డికి 2 కుమారులు. పెద్ద కుమారుడు నేవీలో ఆఫీసర్ ర్యాంకులో పనిచేస్తుండగా చిన్న కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. మరో 5 నెలలు రామకృష్ణారెడ్డి పదవి విరమణ చేయాల్సి ఉండగా ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఎస్ సుధాకర్. లడాక్ నది దాటుతూ 5 సైనికులు దుర్మరణం చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. మృతుల్లో ఏదైతే ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ ముత్తుమల రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ప్రస్తుతం ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏదైతే దౌలతాబేగ్ ఓల్దీ సైనిక స్థావరానికి చెందిన వీరు విధుల్లో భాగంగా వాస్తవ రేఖ సమీపంలో తెల్లవారుజామున 1 గంట మొన్న ఏదైతే శుక్రవారం తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేహాకు 148 కిలోమీటర్ల దూరంలో మందిర్ మోడ్ వద్ద ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రస్తుతం అయితే మనకు తెలుస్తుంది. ఈ సమయంలో 2 ట్యాంకులు వెళ్తున్నాయి. ఏదైతే ఈ ట్యాంకులు యుద్ధ ట్యాంకులు వెళ్లే సమయంలో మంచు కరిగి సోకునరికి ఆకస్మికంగా వరదలు రావడంతో వీటిలో ఒక యుద్ధ ట్యాంక్ గల్లంతైంది. ఏదైతే ఈ జరిగిన సంఘటన తెలుసుకున్న ఆర్మీ జవాన్లు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం తీవ్రత వలన శుక్రవారం అయితే తీవ్రత వలన ప్రయోజనం లేకపోవడంతో ఈ ప్రమాదంలో ఏదైతే 5 జవాన్లు మృతి చెందారు. ఈ 5లో రామకృష్ణారెడ్డి కూడా ఉన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం అయితే శుక్రవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తుంది. అయితే నీటిలో కొట్టుకుపోయిన వారి కోసం ఆర్మీ అధికారులు హెలికాప్టర్లో రాత్రంతా గాలించారు. శనివారం ఉదయం ఈ ఏదైతే మృతి చెందిన 5 మృతదేహాలు ఒక ప్రాంతంలో ఉండటాన్ని ఆర్మీ అధికారులు గుర్తించారు. అందులో రామకృష్ణారెడ్డి మృతదేహం కూడా ఉండడంతో ఆర్మీ అధికారులు ఆ మేరకు ఏదైతే కుటుంబీకులకు సమాచారం అందించారు. దీంతో రామకృష్ణారెడ్డి కుటుంబంలో అందులోని ఆవేదనకు గురైంది. ఏదైతే ఈ రామకృష్ణారెడ్డి మాత్రం ఎప్పుడైనా సెలవుపై మాత్రం స్వగ్రామానికి ఎప్పుడైతే వచ్చినప్పుడల్లా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అందరితో కలుపుగోలుతరంగా ఉండే వ్యక్తి. ఏదైతే రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఇటు బంధువులతో పాటు ఈ గ్రామస్తులు కూడా ఒకసారిగా విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం అయితే ఆయన మృతదేహం కాలువపల్లికి తెచ్చేందుకు ఆర్మీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు రాత్రి కల్లా ఈ మృతదేహం స్వగ్రామానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇదైతే కాలువపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి తండ్రి మాత్రం రామస్వామిరెడ్డి కూడా ఇండియన్ ఆర్మీలో జవాన్ గా పనిచేశారు.
రామస్వామిరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీళ్ళు పెద్ద కొడుకు ఇంటి వద్ద వ్యవసాయం చేస్తున్నారు. ఏదైతే దేశ సేవ కోసం రామస్వామిరెడ్డి తన కళను నిజం చేసేందుకు రామకృష్ణారెడ్డిని ఆర్మీలో చేర్పించారు. ప్రస్తుతం అయితే రామకృష్ణారెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీళ్ళు పెద్ద కుమారుడు నేవీలో పనిచేస్తుండగా చిన్న కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. ఏదైతే దేశ సేవకు అంకితమైన ఆ కుటుంబంలో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే మరో 5 నెలల్లో రామకృష్ణారెడ్డి ఏదైతే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఈ సమయంలోని ఇలా మృతి చెందడం ఇటు కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో కూడా విషాద చేయాలనుకున్నాయి. మరోవైపు రామకృష్ణారెడ్డి ఇటీవల కూడా హైదరాబాద్ లోని యూనిట్ కార్యాలయానికి బదిలీ చేశారు. బాధ్యతలు అప్పగించేందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ విషాదం చోటు చేసుకోవటం పట్ల ఇటు మొత్తంగా విషాదం నెలకొంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.